హాయ్ అండి. ఇక్కడ చూసారు కదా, భీమవరం నుంచి రొయ్యలు రప్పించామన్నమాట. 5 కేజీలు రప్పించాము. మీడియం సైజు తీసుకురమ్మని చెప్పానమాట. ఇప్పుడు అవి ఎంత సైజు ఉన్నాయో ఏమో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాము, ఓకేనా? చూసారు కదండి, ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే పట్టుకోవటానికి కూడా భలే ఇచ్చారండి. చూసారు కదా, ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసేద్దాము. ఇదిగోండి, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కత్తెరతో ఇలా సైడ్న ఇట్లా అనేస్తే తొందరగా వచ్చేసిందండి. ఇదిగోండి, ఈ విధంగా చూసారు కదా, చాకుతో ఇలా ఇలా అన్నట్టు అనేసేస్తే అది మొత్తం కూడా కట్ అయిపోయింది అనమాట. ఈజీగా అయిపోయింది. చూద్దామండి. ఇదిగోండి, చూసారు కదా రొయ్యలు. మీకు దగ్గరగా చూపిస్తానండి, తీసి ఒక గరిటతో తీసి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, చూసారు కదా, ఈ సైజు ఉన్నాయన్నమాట రొయ్యలు అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా వలవాలండి. నేను ఒక్కదాన్నే, నాకు కూడా పెద్దగా రాదనమాట రొయ్యలు వలవటం అనేది. ఏదో 1-2 సార్లేనండి నేను వలిసింది. ఎప్పుడు కూడా ఒలిపించుకునే తీసుకొస్తాము, లేదంటే ఇలా తీసుకొచ్చినా ఎవరైనా పని వాళ్ళతో ఒలిపించుకుంటాం అనమాట. ఈరోజైతే మా పని ఆమె రాలేదు, లీవ్ అనమాట. ఈరోజు ఊరెళ్ళింది అనుకోకుండా. ఇక్కడ చూసారు కదండి, ఇవి అన్నీ కూడా నేనే తీయాలి, నేనే చేయాలన్నమాట. నాకు అదే భయం వేస్తుంది కూడా. ఈ 5 కేజెస్ అంటే ఎప్పటికి తీస్తాను అని చెప్పేసి భయం వేస్తుంది. ఇదిగోండి, చూసారు కదా, ఇదిగోండి, ఇవన్నీ ఒలిచేసి చక్కగా మనం ఉడికించుకొని పసుపు, ఉప్పు, అలాగే కొంచెం మంచి నూనె అట్లా వేసి ఉడికించేసుకున్నాం అనుకోండి. వేసుకొని ఒక చల్లగా అయిపోయిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెడితే చాలా రోజుల వరకు ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, చూసారు కదా, ఇంకా వలవటం అయితే నేను స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ ఇదిగోండి, ఈ విధంగా అనమాట. మళ్ళీ దీనిపైన బ్లాక్ లేయర్ ఒకటి ఉంటుందండి, కింద కూడా ఉంటుంది అనమాట. ఇదిగోండి, కింద కూడా. ఇంతకుముందు ఒకసారి నేను రొయ్యలో ఇగురు చేసిన దాంట్లో కూడా మీకు చూపించాను, ఎలా తీస్తారు అనేది మీకు చూపించాను. ఇదిగోండి, చూసారు కదా, దగ్గరగా ఇలా బ్లాక్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా తర్వాత తీద్దాంలే అని చెప్పేసి ముందైతే ఈ ఒలిసేద్దామని చెప్పేసి నేను పక్కన ఒక గిన్నెలో అయితే నేను వేస్తున్నానండి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా రొయ్యలు అనేది ఇట్లా ఒలిచేసుకోవాలన్నమాట. కొంతమంది చాలా ఫాస్ట్గా చేస్తారండి. నాకు అంత ఫాస్ట్గా అయితే రాలేదు, చాలా లేట్ అయిపోయింది అనమాట ఇవన్నీ ఒలిచేసరికి. ఇదిగోండి, చూసారు కదా, ఈ విధంగా ఒలిచేసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇవన్నీ తర్వాత నేను వాటిపైన లోపలున్న ఒక నల్ల దారం లాగా ఉంటుందండి, అది పైన కింద కూడా ఉంటుందన్నమాట రొయ్యలకి. అది అనేది తర్వాత తీద్దామని చేసి ముందైతే రొయ్యలు ఒలిచేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, చూసారు కదా, ఇట్లా పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయిందండి. చూసారు కదా, ఇవన్నీ కూడా 5 కేజెస్ రొయ్యలు అండి. మనకు చూసేటప్పుడు ఎంత ఎక్కువగా ఉన్నాయి అనిపించినాయి కదండి. అంటే కేజీ రొయ్యలకి 1/2 కేజీ దాని వేస్ట్ అంతా పోతే మనం 1/2 కేజీ రొయ్యలే వస్తాయంటండి. అయితే ఇప్పుడు నేను 5 కేజెస్ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి అంతా ఒలిచేసిన తర్వాత 2.5 కేజీలు వచ్చినాయండి. ఇంకా ఈ ఉడికిన తర్వాత ఇంకా తగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి, చూసారు కదా, ఇలా ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఇలా మగ్గనించేసానండి. అవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మనం ఇదిగోండి ఇట్లా బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా, ఈ బాక్స్ నిండా అయినాయి. అన్ని రొయ్యలు కూడా మగ్గిన తర్వాత వాటి వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇదిగోండి ఈ బాక్స్ నిండా అయినాయి అనమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఈ బాక్స్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇదిగోండి, చూసారు కదండి. ఇంకా ఇది నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మా హస్బెండ్ కోసం అనేది రొయ్యలు ఇగురు చేద్దామని చెప్పేసి తీసానమాట. ఒక 100 గ్రామ్స్ రొయ్యలు తీసి పక్కకు పెట్టాను అనమాట. కొంచెం ముందే మనం వండే ముందే 1 గంట 2 గంటల ముందు మనం బయట పెట్టేస్తే దాని కూలింగ్ అంతా తగ్గిపోతుందండి. ఇక్కడ చూసారా, కొంచెం ఆయిల్ వేసాను. ఒక ఆనియన్లో సగం మాత్రమే నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా రొయ్యల్లో ఆనియన్స్ కానీ టమాటాలు కానీ ఇట్లాంటి స్వీట్ ఎక్కువ మాత్రం వాడకూడదండి. ఎందుకంటే రొయ్యలు కూడా ఎక్కువ తీగా ఉంటుంది, కొంచెం స్వీట్ ఉంటుందన్నమాట రొయ్యల్లో. అందుకే మనం ఇవన్నీ ఎక్కువ వాడామనుకోండి ఇంకా స్వీట్ ఎక్కువైపోతుంది. అది మనం గుర్తుపెట్టుకొని క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ చేసుకోవాలి. ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఇలాంటివి కొంచెం తక్కువగా వాడుకుంటే బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఒక ఆనియన్లో సగం మాత్రమే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి, చూసారు కదా, ఒక టమాటా అనమాట. చూసారు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇంకా కొంచెం చిన్నది ఉన్నా పర్వాలేదనమాట. నా దగ్గర అదే లాస్ట్ సైజు ఉంది టమాటా, అందుకని నేను అదే వేసేసాను. అలాగే కొంచెం మగ్గిన తర్వాత ఒక 4 జీడిపప్పులు కమ్మదనం కోసమేనండి. మీరు ఆప్షన్ ఉంటే వేసుకోండి, లేకుంటే లేదనమాట. ఇదిగోండి, ఇట్లా ముక్కలు చేసి వేసుకోండి.
అది మనం తినేటప్పుడు అది ఆ గ్రేవీ అనేది మనకి కమ్మగా అనిపిస్తుంది అనమాట. ఆ 4 జీడిపప్పులకు కూడా యాడ్ అవుతుంది. అవి లేకపోయినా బాగుంటుంది, ఉంటే వేసుకోండి. ఓకేనండి. ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని ఇదిగోండి ఈ విధంగా మనం మగ్గబెట్టేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే టమాటాలు కొంచెం మగ్గటానికి అనమాట. వేసేసి ఒక్కసారి కలిపేసేసి మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టిన తర్వాత సిమ్లోనే పెట్టేసేసేయండి. చక్కగా స్లోగా అవి టమాటాలు అనేది మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదండి, మూత పెట్టేశాను. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. ఒక జార్ తీసుకొని ఆ జార్లో 1 స్పూనేనండి నేను చూపిస్తాను, చూసారు కదా స్పూను, చాలా చిన్న స్పూన్ అనమాట. దాని ప్రకారంగా నేను 1 స్పూను అని చెప్తున్నాను. ఓకేనండి. 1 స్పూను మనం గసగసాలు ముందు గ్రైండింగ్ చేసేసుకోండి, లేకుంటే నలగవు అనమాట. మనం వేసేది కొంచెం క్వాంటిటీ కాబట్టి నలగవు. అందుకని ముందు ఇవి గ్రైండింగ్ చేసేసుకుంటే కొంచెం నలుగుతాయి. చూసారు కదండి, ఎండు కొబ్బరి ఇంతే చాలండి. ఒక 2 ఇంచులు ఎండు కొబ్బరి చిన్న చిన్నగా ముక్కలు చేసేసి వేసాను అనమాట. ఆ తర్వాత అల్లం అండి, ఒక 2 ఇంచుల అల్లం మాత్రం వేస్తున్నాను. చూసారు కదా. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఇంకా అంతేనండి, ఎక్కువ క్వాంటిటీ కూడా మనం వేసుకోకూడదు. అలాగే కొంచెం గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. అది కొంచెం ఒక 1/2 స్పూన్ అట్లా వేస్తున్నాను. ఇదిగోండి ధనియాల పౌడర్ కొంచెం, అలాగే జీలకర్ర పౌడర్ కూడా ఒక్కొక్క 1/2 స్పూన్ వరకే నేను వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదండి, ఇదిగోండి ఇదేమో జీలకర్ర పౌడర్ అనమాట. ఇదంతా వేసేసి ఒకసారి గ్రైండింగ్ చేసుకొని వచ్చేద్దామండి. ఇదిగోండి గ్రైండింగ్ కూడా అయిపోయింది కదా. ఈ విధంగా మనకి గ్రైండ్ అయిపోతే సరిపోతుంది. అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందోనండి. కర్రీ వండక ముందే ఈ మసాలానే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం గ్రైండింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. నేను ఆ స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి చూసారు కదా, టమాటాలు, జీడిపప్పు, అలాగే ఉల్లిపాయ సగమేనండి ఉల్లిపాయ. చూసారు కదండి, ఇది కూడా దీంట్లో వేసేద్దాము. వేసేసి మూత పెట్టేసేసి గ్రైండింగ్ చేసుకొద్దామండి. వాటర్ అయితే నేనేం పోయట్లేదు, సరిపోయింది అనమాట. వాటరు చక్కగా గ్రైండింగ్ అయిపోయింది. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారు కదా, ఈ విధంగా మనం గ్రైండింగ్ చేసి పెట్టుకుంటామేనండి. ఇదిగోండి ఒకవేళ మీకు టమాటాలు ఎక్కువ మగ్గిపోయినాయి అంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి అంతే. చూసారు కదండి, అది పేస్ట్ అనేది పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే బాండీలో చూసారు కదా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఇదిగోండి ఇంకా సగం ఉల్లిపాయ ఉంది కదండి, ఆ సగం ఉల్లిపాయ ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర, అలాగే ఉల్లిబొందండి. ఇదిగోండి చూసారు కదా, కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై అయితే ఆ కర్రీకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. కొత్తిమీర కాడలండి, చూసారు కదా కాడలు ఎక్కువ ఉన్నాయి, కొత్తిమీర కొంచెం తక్కువ ఉంది. కాడలు ఉంటే కాడలు వేసుకోండి మీరు. ఓకేనా. ఇదిగోండి ఉల్లి బొందు, మేమైతే ఉల్లి బొందు అంటాం, కొంతమంది ఉల్లి పొరకు అంటారు. అవి కూడా ఒక గుప్పెడు అట్లా వేసుకోండి. ఇది కూడా చాలా టేస్టీని ఇస్తుందండి రొయ్యల కర్రీకి. ఉల్లి బొందు అలాగే కొత్తిమీర అనమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రొయ్యలు ఉడకపెట్టి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, నేను ఆల్రెడీ ముందే ఒక 2-3 అవర్స్ ముందే నేను బయట పెట్టేశాను అనమాట, దాని కూలింగ్ తగ్గటానికని. ఇదిగోండి చూసారు కదా, ఈ రొయ్యలు మనం దీంట్లో వేసేసుకుందాం. చూసారు కదండి, ఒక 100 గ్రామ్స్ ఉన్నాయండి రొయ్యలు. ఉడికిన తర్వాత క్వాంటిటీ చెప్తున్నా నేను. చూసారు కదా, ఈ రొయ్యలు కూడా దీంట్లో ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం సిమ్కి హైకి మధ్యలో పెట్టుకొని ఈ రొయ్యలు అనేది మూత పెడుతూ తీస్తూ కూడా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అట్లా మీరు రొయ్యలు అనేది ఫ్రై చేసుకుంటే, మంట సిమ్లో పెట్టేసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా, మనం గ్రైండింగ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ అనమాట. రొయ్యలు ఫ్రై అవ్వాలి కదా అని చెప్పేసి ఎక్కువ ఫ్రై చేయకండి, మరి గట్టిగా అయిపోతాయి అనమాట. చూసారు కదండి, ఇప్పుడు నేను గ్రైండింగ్ చేసి పెట్టుకున్నాం కదా మనం టమాటా ఉల్లిపాయ పేస్ట్, ఆ మసాలా ముద్ద అనేది రొయ్యల్లో వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. మంట మాత్రం చాలా సిమ్కి హైకి తక్కువలోనే పెట్టుకోండి, లేదంటే అడుగంటేసిందంటే చేదు వచ్చేస్తుంది కూర, టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట. ఓకేనా. మధ్య మధ్యలో దగ్గరుండి కలుపుకుంటూ ఇట్లా ఒక 4-5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి సిమ్లోనే. నేను అనేది కొంచెం మంట పెంచారంటే కనుక మాడిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఒక 3-4 సార్లుగా నేను మూత పెట్టుకుంటూ అది అడుగు అంటకోకుండా కలుపుకుంటూ వచ్చానమాట. ఓకేనండి. ఈ విధంగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోయి కమ్మదనం వస్తుంది అనమాట ఇలా ఫ్రై అయితే. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం రొయ్యలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము, అలాగే టమాటా మగ్గినప్పుడు కూడా నేను కొంచెం వేసాను. అలా చూసుకొని మీరు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, మనకు సరిపోను. మరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది మనం, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు వేసాం కాబట్టి. ఇట్లా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. చూసారు కదండి,
మళ్ళీ ఒకసారి తీసి కలుపుదాం. చూసారు కదా చక్కగా మనం వేసిన ముద్ద కూడా చక్కగా వేగిపోయింది అనమాట. ఆయిల్లో కూడా మంచి వాసన అనేది వస్తుంది. చూసారు కదండి. ఇప్పుడు ఈ కర్రీ తగ్గట్టుగా కొంచెం పసుపు, కొంచెం కారం వేద్దామండి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో మనం వేసిన మసాలాను బట్టి కూడా మనం కారము, పసుపు వేసుకోండి. ఓకేనండి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వేసాను. అలాగే 2 స్పూన్లు నేను కారం వేస్తున్నాను అనమాట. చూసారు కదండి. ఇదిగోండి. ఈసారి మా మసాలా కారంలో కొంచెం పసుపు తగ్గింది. అందుకే నేను పసుపు విడిగా వేస్తున్నాను. ఓకేనండి. మామూలుగా అయితే నా కర్రీలో ఎక్కువ పసుపు వాడను. ఎందుకంటే మాకు కారంలో మసాలా కారంలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కారంలో కొంచెం పసుపు తగ్గింది కాబట్టి నేను వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మీరు ఒకసారి కలిపేసేసుకొని కారం వాసన పోయేలాగా మూత పెట్టేసేయండి. ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టేసేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము. ఓకేనా. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నానండి. చూసారు కదా. ఒక 1 మినిట్ తర్వాత ఓపెన్ చేశాను. కరివేపాకు వేయటం మర్చిపోయానండి. మనం కొత్తిమీర వేసాం కదండి, ఉల్లిపొరక, అప్పుడు మీరు వేసుకున్న పర్వాలేదు, ఇప్పుడైనా పర్వాలేదు. ఇప్పుడు మనకి కారం వాసన పోయింది కాబట్టి ఇదిగోండి, మనం ఏ జార్లో మనం గ్రైండింగ్ చేసాం కదా అదే జార్లో కొంచెం వాటర్ వేసేసి తిప్పేసి 1 గ్లాస్ వాటర్ వరకు మనం వేసుకోవచ్చు అనమాట. 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసేసి కొంచెం మంట పెంచుకోండి. హైకి సిమ్ కంటే కొంచెం. చూసారు కదా. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. ఇదిగోండి ఈ విధంగా. చూసారు కదండి. ఈ విధంగా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఇలా ఒక 2-3 సార్లుగా చక్కగా దగ్గరగా వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుందామండి. ఇది కూడా చూసారు కదా. ఇప్పుడు ఈ టైంలో ఉన్నప్పుడు మీకు ఇంత గ్రేవీ కావాలి అనుకుంటే కనుక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. కొత్తిమీర వేసేసుకొని నేనేం చేస్తున్నానంటే ఇంకా కొంచెం డ్రై అయ్యేలాగా చూద్దామని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా చూసారు కదా. మీరు ఈ టైంలో కూడా మీరు దింపుకోవచ్చు అనమాట. ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా తిన్నా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. కొంచెం డ్రై అయ్యేలాగా పెడుతున్నానండి. ఇంకొక 5 సెకండ్స్ అట్లా ఉంచేసేసి ఇదిగోండి చూసారు కదా. ఇందాకడికి ఇప్పుడు కొత్తిమీర జల్లేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామేనండి. చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇంకా కావాలంటే మీరు కొంచెం ముందుగానే మీరు దింపుకోవచ్చు అనమాట. చూసారు కదండి. ఇప్పుడైతే నేను మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇప్పుడు చూసారు కదండి. ఇప్పుడు ఇది నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదిగోండి చూసారు కదా. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా. బౌల్లో తీసుకున్న మొత్తం కర్రీ మాత్రం ఇంత అయిందనమాట. ఇదిగోండి. ఇప్పుడైతే నేను మా హస్బెండ్కి నేను వడ్డిస్తాను. ఆయన టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారు. ఇదిగోండి మా హస్బెండ్కి అయితే నేను వడ్డించేసాను. వేడివేడిగా అన్నము కూర అనమాట. రొయ్యలంటే అనేది మా హస్బెండ్కి చాలా చాలా ఇష్టం అనమాట. నేనంటే కొంచెం తక్కువే తింటాను. మా హస్బెండ్ ఇష్టంగా తింటారండి. ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇంకా చాలా మంచిగా అనిపించింది కర్రీ కూడా. ఇక్కడ మేము తీసుకొస్తాం కానండి కొంచెం ఐస్లో పెట్టినవి అనేది మనకి దొరుకుతాయి అన్నమాట. దానికి దీనికి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఫ్రెష్గా దొరికిన దానికి ఐస్లో పెట్టినట్లు కూడా. ఇదిగోండి చూసారు కదండి. చాలా చాలా బాగుందని చెప్పేసి అన్నారనమాట. అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కారము, మసాలా కానీ, ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆ గ్రేవీకి కూడా కమ్మదనం వచ్చింది అని చెప్పేసి అన్నారనమాట. ఆయనకు నచ్చితే ఇంకా మాకు అంతకంటే సంతోషం ఏం లేదండి. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.